40 ఇయర్స్ దగ్గర పడుతున్నప్పుడు లేదా 40, 41, 42 వయసులో చాలా మందికి పీరియడ్స్ తొందరగా వస్తాయి. బ్లీడింగ్ కూడా హెవీగా అవుతుంది. ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది బికాజ్ ఎంతో బ్లడ్ పోగొట్టుకుంటారు. ఈ టైంలో స్కాన్ చేపించుకుంటే స్కాన్ లో ఫైబ్రాయిడ్ కానీ లేదా ఎడినోమయోసిస్ అనే ప్రాబ్లం కానీ కనిపిస్తే చాలా మంది అపోహ పడతారు. ఈ ఫైబ్రాయిడ్ మూలంగా నా పీరియడ్స్ ఇలా ముందుకు వచ్చేస్తూ ఇంత హెవీగా బ్లీడ్ అవుతుంది అని. ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఫైబ్రాయిడ్స్ మూలంగా లేదా ఎడినోమయోసిస్ మూలంగా పీరియడ్స్ హెవీగా వస్తాయి, క్లాట్స్ పడతాయి, కానీ ముందుకి వెనక్కి జరగదు. పీరియడ్ ముందుకి జరుగుతుంది లేదా వెనక్కి జరుగుతుంది అంటే దాని అర్థము హార్మోన్ ఇంబ్యాలెన్స్. బికాస్ పీరియడ్స్ ని టైం కి రప్పించటానికి మన ఓవరీస్ నుంచి అండాశయాల నుంచి హార్మోన్ రావాలి. ఆ హార్మోన్ ముందే అయిపోయి 28 రోజులకు ముందే హార్మోన్ నిండుకుంటే పీరియడ్ ముందుకి జరుగుతుంది. ఓవరీలో హార్మోన్ రిలీజ్ లేట్ అయితే 30, 35, 40 రోజులకి పీరియడ్ వస్తుంది. దీని అర్థము మన అండాశయాల నుంచి వచ్చే హార్మోన్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. ఇది మెయిన్లీ వయసు మూలంగా వస్తుంది. 39, 40, 41, 42 ఏజ్ లో ఈ ప్రాబ్లం చూస్తాము. మళ్ళీ సర్దుకుని సేమ్ ప్రాబ్లం 45 to 50 మధ్యలో ఒక 6 months పాటు చూస్తాము. ఇలా పీరియడ్స్ ముందుకి జరుగుతుంటే అది హార్మోన్స్ ద్వారా నయం చేయొచ్చు. యూట్రస్ హిస్టరెక్టమీ, గర్భాశయము రిమూవల్ ఈ ప్రాబ్లం కి అవసరం లేదు.